హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే వెరీ స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ అనగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. సో అంత పర్ఫెక్ట్గా బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. ఇలా బిర్యానీ పీసెస్ అంటే ఇలా కొట్టేసి ఇస్తారు. సో ఇట్లా తీసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అయితే నేను ఈ చికెన్ రేపు కుక్ చేస్తున్నా అంటే ఈరోజు నైట్కి తీసేసుకొని కొద్దిగా అంటే ఇక్కడ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్తో 1/2 స్పూన్ ఆఫ్ కారం, 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, 1/2 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని అండ్ 1/2 స్పూన్ ఆఫ్ పెరుగు కూడా వేసేసుకోండి. మంచిగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో పీస్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇలా రబ్బర్లా కాకుండా మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అంతే. సో ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పచ్చిమిర్చి పేస్ట్, గ్రీన్ చిల్లీస్ పేస్ట్, ఇది ఖచ్చితంగా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ కారం కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అండ్ చిల్లీస్ కూడా కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి. సో ఆ కారంని బట్టి వేసేసుకోండి. అండ్ కసూరి మేతి వేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది మనకి రెస్టారెంట్లో తిన్నట్టు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అండ్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్, ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ మరీ ఇలా డార్క్ కలర్లో కాకుండా లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోండి. అంటే కొద్దిగా ఫ్రై అవ్వగానే తీసేయాలన్నమాట. ఇవి బయటికి తీసాక కూడా కుక్ అవుతాయి. సో ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకొని వేసుకోండి. అండ్ గుప్పెడంతా కొత్తిమీర, గుప్పెడంతా పుదీనా వేసేసుకోండి. అండ్ ఇది బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. దీనివల్ల బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా షాజీరా అండ్ ఇది ఇలాచీ పౌడర్ అండి. దీనివల్ల బిర్యానీకి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నిమ్మరసం అయితే మర్చిపోకండి, నేను నిమ్మరసం కూడా వేసాను ఇందులో. సో దానివల్ల ఏంటంటే చికెన్ పీస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా ఫైన్గా కలిపేసుకోండి. ఎప్పుడు బిర్యానీ చేయాలంటే నేనైతే ఇది కరెక్ట్గా ఒక 1 అవర్లో చేశానండి. అంటే మీరు రేపు చేస్తున్నామంటే ఈరోజు ఈ దమ్ చేసి పెట్టుకున్న, ఇక్కడ నేను చూపిస్తున్న కంప్లీట్ దమ్ చేసి పెట్టుకున్నా కూడా మార్నింగ్కి లేసి ఈజీగా చేసుకోవచ్చు. బట్ నేను మీకు చూపించాలి కాబట్టి అవన్నీ ఏం యాడ్ చేయలేదు. సో ఇట్లా చేసుకుంటే మీకు ఇంకా తొందరగా అయిపోతుంది, పెద్దగా టైం కూడా పట్టదు. సో ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం దమ్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో లేదా బయట పెట్టేసుకొని ఇప్పుడు సిమ్లో మాత్రమే 20 మినిట్స్ వరకు బాగా కుక్ చేయండి. సిమ్లో మాత్రమే ఫ్రై చేయండి. అస్సలు హై ఫ్లేమ్లో, సెమీ ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్లోగా కుక్ అవ్వాలి. ఇలా స్లోగా కుక్ అయితేనే ఆ బిర్యానీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా చేసుకోవడం వల్ల చూడండి ఎంత వాటర్ బయటకు వస్తున్నాయో. అండ్ పెరుగుని మనం ఇందులో పెరుగు యాడ్ చేసాం కదా, దాన్ని బాగా బీట్ చేసుకొని వేసేసుకోండి. డైరెక్ట్గా వేసుకుంటే సరిగ్గా కలవదు. ఇలా వేసుకోవడం వల్ల ఆ ముక్క అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది, మెత్తగా ఉంటుంది. రబ్బర్లో అయితే అస్సలు రాదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి పీస్ అనేది ఉడికిపోయింది. సో నేను ఇక్కడ ఒక 15 మినిట్స్ పెట్టుకున్నాను. సో ప్యారలల్గా ఇప్పుడు రైస్ కూడా కుక్ చేసుకోవాలి కాబట్టి దీన్ని పక్కన స్టవ్ మీదకి
షిఫ్ట్ చేశాను పక్కన ఫ్లేమ్ మీదకి. దాని మీద ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను నేను అంతే. అండ్ ఇప్పుడు తగినంత ఆయిల్ తీసేసుకోండి రైస్ కుక్ చేసుకోనికి. అండ్ మనకి రైస్ కుక్ అవ్వడానికి వాటర్ అంతా ఇంత అని ఏం కాదు, ఇట్లా తీసుకోండి మీ అందాజుని బట్టి. అండ్ ఇప్పుడు రాతి పువ్వు వేసేసుకోండి. అండ్ 2 మరాఠీ మొగ్గ, పెద్దదైతే 1, చిన్నదైతే 2. అండ్ స్టార్ అనైజ్ వేసేసుకోండి. లవంగాలు కూడా వేసేసుకోండి, ఒక 5-6 వేసేసుకోండి. అండ్ మిరియాలు ఒక 10 to 12 వేసేసుకోండి, బాగుంటుంది టేస్ట్, స్కిప్ చేయకుండా వేసుకోండి. అండ్ ఇలాచీ, అండ్ ఇక్కడ నేను ఒకటి పెద్ద ఇలాచీ ఉంటుంది కదా బ్లాక్ది, అది వేసుకున్నాను. దానివల్ల టేస్ట్ అనేది బిర్యానీకి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జాపత్రి, దాల్చిన చెక్క, పట్టా అంటారు కదా అది, అండ్ షాజీరా తప్పనిసరిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మసాలాస్ అన్నీ వేసుకుంటేనే బిర్యానీకి అసలైన రుచి అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అండ్ కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోండి. అండ్ ఉప్పు, మనకి ఉప్పు ఇందులో ఎక్కువగా వేయకుంటే బిర్యానీలోకి సరిగ్గా రాదు, అంటే ఉప్పు కలవదు. సో పర్ఫెక్ట్గా వేసేసుకోండి. అంటే నేను ఇక్కడ హ్యాండ్తో వేసాను, మీరు ఒక 5 స్పూన్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేశాను కదా, అది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, అది కేవరా వాటర్ అండి. దానివల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా లైక్ మనం 5 స్టార్ హోటల్లో తింటాం కదా రెస్టారెంట్స్లో, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ మనకి జెప్టో ఆన్లైన్ బిగ్ బాస్కెట్లో అవైలబుల్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రైస్ నేను ఒక 80% కుక్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు ఈ రైస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. కొద్దిగా ఒక గ్లాస్లో వాటర్ తీసి పెట్టుకోండి, ఈ రైస్ కుక్ అయిన వాటర్, అది మనం లాస్ట్లో యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ 20 మినిట్స్ సిమ్లో కుక్ అయిన చికెన్ ఉంది కదా, దాని మీద నుండి బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి. అండ్ మీకు దమ్ ఇంకా మసాలా ఎక్కువ కావాలంటే బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి, సో దట్ డబుల్ మసాలా అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ పైన నుండి కొద్దిగా గరం మసాలా. అండ్ మీకు బిర్యానీ మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, 80% కుక్ చేసుకున్న రైస్, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. చాలా చాలా సింపుల్ అండి. నేను చెప్పినట్టు మీరు రేపు చేసుకుంటున్నామంటే ఈరోజు రాత్రికి ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీకు మార్నింగ్కి ఈజీ అయిపోతుంది, చాలా చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక లేయర్ వేసుకొని దీని మీద మనం బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ అయితే తప్పకుండా ఇలా మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా మంచిగా, అండ్ పుదీనా అయితే కంపల్సరీ వేసుకోండి. అయితే నేను ఇందులో ఏం చేశానంటే పుదీనా నేను నార్మల్గా కట్ చేస్తా, బట్ ఒక వీడియోలో చూశాను ఇది లైక్ ఐస్ క్యూబ్స్ మీద పెడితే మరి బయటకు తీసినాక బ్లాక్ అవ్వదు అని, నేను కొత్తిమీర ఇంకా పుదీనా అట్లనే చేసిన, అంతా వేస్ట్ చేసిన, అసలు ఎందుకు ఇట్లా అయిందో ఏమో, సో అందుకే ఇట్లా వేస్తున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సాఫ్రాన్ వాటర్, దీనివల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలా వేసుకొని ఇంకొక లేయర్ మనం రైస్ వేసుకుందాం డైరెక్ట్గా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఫుల్గా వేస్తున్నారు ఏంటి అని, మనకి చికెన్ ఆల్రెడీ కుక్ అవ్వకుంటూ కొంచెం డౌన్కి వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనం ఇలా రైస్ వేసుకుంటే మరీ కుక్ అవ్వకుండా అట్లా ఏముండదు, పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇలా రైస్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని దీనిపైన మళ్ళీ సాఫ్రాన్ వాటర్, నేను నార్మల్గా అందరూ ఏంటంటే మిల్క్ యాడ్ చేస్తారు, బట్ నేను వాటర్ యాడ్ చేస్తాను. ఏదైనా కూడా బాగానే ఉంటుంది, మనకి సాఫ్రాన్ వేస్తే సరిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడే బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి మంచిగా. నాకైతే ఈ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేయడం ఇష్టం, మీకు ఎంత అవైలబుల్ ఉంటే అన్ని వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసేసుకొని, ఇంకా మీ దగ్గర ఏదైనా సిల్వర్ ఫాయిల్ లేదంటే ఏదైనా పిండి ఉంటే గోధుమ పిండి ఆర్ మైదా ఏదైనా ఉంటే దాంతో క్లోజ్ చేసేసుకొని ఇంకా బిర్యానీ దమ్ పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా బ్రౌన్ ఆనియన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తేనే,
అండ్ ఇప్పుడు నేను రైస్ వాటర్ తీసుకొని పెట్టుకోండి అన్నాను కదా, ఇలా అంచుల వెంబడి ఇలా వేసుకుంటే అది పర్ఫెక్ట్గా మంచిగా దమ్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. జ్యూసీగా మంచిగా కుక్ అవుతుంది. జస్ట్ ఒక 20 మినిట్స్ పాటు దమ్ పెట్టుకోండి అంతే. సో ఇప్పుడు తీసేసి చూసుకుందాం 20 మినిట్స్ తర్వాత. ఇక నేను చూపిస్తున్నట్టు నేను సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్నాను. మీ దగ్గర మూత అనేది పర్ఫెక్ట్గా ఉంటే జస్ట్ బరువు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడు మనం పీస్ ఎలా ఉడికిందో చూసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి దమ్. సో ఇంతే అండి, చాలా చాలా సింపుల్. అండ్ పీస్ అయితే ఇట్లా ముట్టుకుంటే ఊడిపోతుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంతే అండి ఈ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.